ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. ఇటీవలి కాలంలో ఏ హీరో ఎరుగని అనుభవం యువ హీరో రామ్ ఎదుర్కొన్నాడు. అతను హీరోగా చేయవలసిన సినిమాని 11వ నిమిషంలో ఎన్టీఆర్ చేజిక్కించుకున్నాడు. రామ్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒంగోలు గెత్తను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కృతి కర్బందా నాయక్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపుకు వచ్చేసింది. యూనిట్ సభ్యుల నమ్మకం ప్రకారం రామ్ కెరియర్లో ఒంగోలు గెత్త బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా తనకు కందిరీగ వంటి హిట్నిచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సరేనన్న రామ్కు జోడీగా సమంతను ఎంపిక చేశాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. కొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఏమైందో రాముని పక్కన పెట్టి ఆ కథను ఎన్టీఆర్కి వినిపించాడు బెల్లంకొండ. అది రామ్ ఒప్పుకున్న కథని తెలిసి కూడా ఎన్టీఆర్ దాన్ని చేయడానికి సరేనన్నాడు. ఇది చిత్రసీమలో అవాంఛనీయ ధోరణికి తెరతీసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి సంబంధించి బెల్లంకొండకు సంతోష్కు మధ్య గొడవ జరగడం, సంతోష్పై బెల్లంకొండ చేయి చేసుకోవడం, దర్శకుల సంఘానికి సంతోష్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత గొడవ సద్దుమనగడం చాలామందికి తెలుసు. మరి రామ్తో బెల్లంకొండకు ఏం గొడవ జరిగిందన్నది ప్రశ్నగా మారింది. ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటనలు వెలువడినప్పటి నుంచి రామ్కు స్నేహితులు సన్నిహితుల నుంచి సానుభూతి వచనాలు ఎదురవుతున్నాయి. ఇది రామ్కి మరింత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకుంటున్నారు.